2019 తర్వాత మొట్టమొదటిసారిగా భారతదేశం ఇరాన్ నుంచి చమురు కొనుక్కుంటోంది. ఇదేంటా అని ఆశ్చర్యపోతున్నారా? యాక్చువల్లీ ఒకప్పుడు మనం ఇరాన్ దగ్గర నుంచి చాలా ఎక్కువగా చమురు కొనుక్కునేవాళ్ళం. అయితే ఎప్పుడైతే ఇరాన్‌కి, అమెరికాకి శత్రుత్వం స్టార్ట్ అయిందో, ముఖ్యంగా ఇరాన్ పైన ఆంక్షలు మొదలయ్యాయో, ఎవరు కూడా ఇరాన్ దగ్గర నుంచి చమురు కొనుక్కోకూడదని చెప్పి అమెరికా హుకుం జారీ చేసింది. అంతేకాదు ఎవరైనా ఇరాన్ దగ్గర నుంచి చమురు కొనుక్కుంటే వాళ్ళపైన సెకండరీ శాంక్షన్స్ ఏస్తానని కూడా అమెరికా అప్పట్లో చెప్పుకొచ్చింది. దీన్నే మాక్సిమం ప్రెషర్ పాలసీ అంటారు. అమెరికా చాలా ఒత్తిడి తీసుకొచ్చి ఇరాన్ ఆర్థిక వ్యవస్థని చిదిమి వేయాలని చెప్పి అమెరికా ప్లాన్ చేస్తుందన్నమాట అప్పట్లో. అయితే ఇప్పుడు అమెరికాకి ఇరాన్‌కి మధ్య యుద్ధం మొదలైంది. మొదలైన తర్వాత ఇరాన్ హార్ముజ్ జలసంధిని మూసేసింది. దాంతో మేజర్ ఆయిల్ చోక్ పాయింట్ ఏదైతే ఉందో ట్రాన్సిట్ పాయింట్ అది కంప్లీట్‌గా మూసివేయబడింది. దాంతో పరిస్థితి ఏంటి? చమురు ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. చాలా పాశ్చాత్య దేశాలు అమెరికా పైన ఒత్తిడి పెంచాయి. అంతేకాదు సగటు అమెరికన్ మీద కూడా నిత్యావసర వస్తువుల ధరలు బాగా పెరిగిపోతున్నాయి. గ్యాసోలిన్ ప్రైస్ కూడా అమెరికాలో బాగా పెరిగిపోతుంది. దాంతో అమెరికాలో నో కింగ్స్ ప్రొటెస్ట్ కూడా స్టార్ట్ అయింది. అంటే డొనాల్డ్ ట్రంప్ పాలసీస్ వ్యతిరేకంగా అసలు యుద్ధం ఎందుకు అనే దాని మీద కూడా అక్కడ చర్చ మొదలైందనమాట. అయితే ఇప్పుడు ప్రపంచ దేశాలకి వరల్డ్ మార్కెట్స్ కి అమెరికా ఇప్పుడు ఒక వెసులుబాటు కల్పించింది. ఆల్రెడీ చమురు ధరలు ఆకాశాన్ని అంటుకున్నాయి. $110 పర్ బ్యారెల్ అయిపోయింది. అంతేకాదు రష్యా యొక్క ఆయిల్ ఎక్స్పోర్ట్ కెపాసిటీ 40% తగ్గింది. ముఖ్యంగా రష్యాలో ఉన్న ఆయిల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇప్పుడు ఉక్రెయిన్ దాడుల వల్ల దాదాపు 40% ఆయిల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా నాశనం అయిపోయింది. ఇప్పుడు అమెరికా ఏం చేయాలి? ఏం చేస్తే చమురు ధరలు తగ్గుతాయి? ఇది అమెరికా ఆలోచించింది. ఆలోచించి తెలివిగా ఇరాన్ నుంచి చమురు ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు, ఇరాన్ నుంచి ఆయిల్ కొనుక్కోవచ్చు అని చెప్పి పర్మిషన్ ఇచ్చింది. దాంతో 7 సంవత్సరాల తర్వాత భారతదేశం కూడా ఇరాన్ నుంచి ఆయిల్ పర్చేజ్ చేయబోతోంది. అంటే చమురు ధరలు కంట్రోల్లో ఉంచడానికి, అదేవిధంగా ప్రపంచ మార్కెట్లో చమురు సప్లైని పెంచడానికి అమెరికా ఈ నిర్ణయం తీసుకుంది. అంటే వార్‌లో ఇంత పెద్ద యుద్ధంలో కూడా ఇరాన్ నుంచి మనం చమురు కొనుక్కోవచ్చు అనేది వెసులుబాటు కలిగిందనమాట. ఇదొక ఆశాజనకమైన విషయం అని చెప్పొచ్చు.